ప్రేమ పెళ్లి చేసుకున్న యువతిని ఆమె తల్లిదండ్రులు బంధువులు కలిసి అత్తింటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా ఎల్లాపూర్లో చోటు చేసుకుంది. ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు కౌడిపల్లి మండలం సలాబత్పూర్కు చెందిన యువతిని ఈ నెల 6న పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఇద్దరు మేజర్ కావడంతో ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే అమ్మాయి యువకుడితోనే ఉంటానని చెప్పడంతో ఆమెను అత్తింటికి పంపించారు. కాగా అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు 3 కార్లలో ఎల్లాపూర్కు వచ్చి అడ్డొచ్చిన యువకుణ్ణి, అతడి తల్లి శ్యామలను, అన్నా వదినలను ప్రక్కకు తోసేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ మేరకు వారు పాపన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయమై ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ను వివరణ కోరగా ఇరు వర్గాలను మెదక్ సిఐ కార్యాలయానికి పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు వారు పాపన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయమై ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ను వివరణ కోరగా ఇరు వర్గాలను మెదక్ సిఐ కార్యాలయానికి పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. మెదక్ జిల్లా ఎల్లాపూర్ గ్రామంలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న వారిపై ఏదైతే వారి కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారో, అయితే దీనికి పూర్తి వివరాల్లోకి వస్తే దాదాపు ప్రేమ వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఈ నెల 6న కులాంతర వివాహం అయితే చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో ప్రణయ్ని అట్లనే ప్రణయ్కి సంబంధించినటువంటి ఏదైతే కులాంతర వివాహం చేసుకున్న అనంతరం వారి ఇంటి దగ్గరికి తీసుకుపోయినటువంటి సందర్భంలో అటు ఏదైతే అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ప్రణయ్ ఇంటి మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని అయితే తీసుకెళ్లడం ఒక కలకలం రేపింది. అయితే పూర్తి వివరాల్లోకి వస్తే దాదాపు ఈ మధ్య కాలంలో కుల వివాహం చేసుకున్న అనంతరము తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పాటు అక్కడ ప్రణయ్ ఇంటి వద్దకు వచ్చి వెంటనే అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ప్రణయ్ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలో పూర్తిగా ఈ ఆధారాలు అయితే రికార్డ్ అవ్వడం జరిగింది. దీనిపైన గతంలో పోలీసు వాళ్ళు కూడా అనేక సార్లు కౌన్సిలింగ్ నిర్వహించినప్పుడు కూడా అటు ప్రణయ్ కావచ్చు, అటు అమ్మాయి తరఫున ఉన్నటువంటి బంధువులు కూడా కౌన్సిలింగ్ నిర్వహించారు. మరి పూర్తి వివరాల్లోకి వస్తే పోలీసులు కూడా మళ్ళొకసారి సిఐ ఆఫీస్ పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. అయితే కులాంతర వివాహం చేసుకున్నారనే ఉద్దేశంతోనే వారి అమ్మాయిని తీసుకెళ్లారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. మరి చూడాలి, అసలు ఒక రకంగా అమ్మాయి ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో మరి అక్కడ ప్రణయ్ ఇంటి మీదకి వచ్చి లాక్కెళ్ళినటువంటి దృశ్యాలు ప్రణయ్ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలో అయితే నమోదయ్యాయి. రైట్, థ్యాంక్ యూ లెనిన్.